మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం. చదువు. చాలు. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఏమైందంట? మనము పరిశుద్ధులుగా ఉండడం, అనగా జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం అంటున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుని చిత్తం ఏంటిదంటే మొట్టమొదలు మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు జారత్వం అంటే ఒక స్త్రీ మరి ఒక పురుషుడు ఇంకొక స్త్రీతో మరి పాపం చేస్తే అది మాత్రమే జారత్వం కాదు. హల్లెలూయా. దేవునికి విరోధమైన మరి దేవునికి విరోధమైనవి చేయడం అన్ని కూడా దేని కిందికి వస్తాయి అంటే ఈ జారత్వం కిందికే వస్తాయి. హల్లెలూయా. అంటే మరి దేవుని చిత్తం ఏమైందంటే ఇక్కడ మనము పరిశుద్ధులంగా ఉండడమే దేవుని చిత్తం అంట. హల్లెలూయా. మరి దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని చెప్పాడు. హల్లెలూయా. మరి ఈ మాట బైబిల్లో 2 సార్లు రాయబడి ఉంది. హల్లెలూయా. పేతురు పత్రికలో కూడా మరి రాయబడింది. పేతురు పత్రికలో మనం చూసుకుంటే కనుక మరి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆత్మదేశాలలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ పేతురు మరి ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్తాను. అట్లనే మరి లేవి కాండంలో కూడా రాయబడింది. లేవి కాండము 11వ అధ్యాయము 44 వచనం. 11వ అధ్యాయం 44 వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను అంటున్నాడు. హల్లెలూయా. మరి బైబిల్లో ఏదన్నా ఒక మాట 2 సార్లు రాయబడ్డది అంటే అదేంటిది? అది కన్ఫామ్ అన్నమాట. హల్లెలూయా. మరి 2 సార్లు నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి మరి 2 సార్లు చెప్తున్నాడు అంటే మరి ఖచ్చితంగా మనం ఏం కావాలి? పరిశుద్ధులం కావాలి. హల్లెలూయా. మరి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఇంకేమంటుంది ఇక్కడ? నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోనకూడదు. హల్లెలూయా. అంటే దేని వల్ల కూడా ఈ లోకములో మరి దేని వల్ల కూడా మరి ఏం చేయొద్దంట? మనము అపవిత్రపరచుకున్నదంట. అట్లనే మరి 45వ వచనంలో కూడా చూసుకుంటే కనుక నేను మీకు దేవుడనే ఉండుటకు మిమ్మల్ని రప్పించిన యోహాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావాలని. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తుండు? మరి ఐగుప్తు దేశంలో నుండి మరి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులు కావాలను అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి హల్లెలూయా. మరి మనం కూడా ఏం కావాలంట? పరిశుద్ధుడిగా ఉండాలంట. హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభు తండ్రి చిత్తం ఏం నెరవేర్చాడు అంటే కనుక మొట్టమొదటిగా పరిశుద్ధుడిగా జీవించాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో మరి శరీరధారిగా ఈ లోకంలో యేసు ప్రభు 33 సంవత్సరాలు జీవించాడు. హల్లెలూయా. అయితే మరి 33 సంవత్సరాలల్లా మరి ఏదన్నా ఒక్క పొరపాటు అనేది చేసిండా యేసు ప్రభు? చేయలే. హల్లెలూయా. ఎక్కడ కూడా సాతానుకు అవకాశం ఇవ్వలే. మరి యేసు ప్రభు కూడా పాపం చేసే అవకాశాలు వచ్చినాయి. మరి సాతానుడు మరి యేసు ప్రభుని కూడా మరి శోధించిండు యేసు ప్రభుని కూడా. హల్లెలూయా. మరి లోకరాజ్యాలన్నీ కూడా చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడ్డాయి, నువ్వు నాకు మొక్కు అంటాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ప్లేస్ లో వేరే మనుషుడు అయితే మరి యేసు ప్రభు ప్లేస్ లో మరి మనుషులు ఉంటే గనుక, వేరే వాళ్ళు ఉంటే గనుక ఏం చేసేటోళ్ళు? మరి ఆ రాజ్యాలన్నీ కూడా మరి
మరి సాతానికి మొక్త రాజ్యాలన్నీ కూడా నాకు వస్తాయని చెప్పి సాతానికి మొక్కేవాళ్ళేమో. హల్లెలూయా. లోకాశలతోటి హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు అవకాశం ఇవ్వలేదు. యేసు ప్రభు మరి శరీరధారిగా ఈ లోకంలో జీవించినా కూడా మరి యేసు ప్రభులో ఏ చిన్న పొరపాటు కూడా లేదు. హల్లెలూయా. మరి చిన్న పాపం కూడా మరి యేసు ప్రభు ఒక్క పాపం కూడా యేసు ప్రభు చేయలేదు. హల్లెలూయా. సంపూర్తిగా పరిశుద్ధుడిగా ఉండి యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రి చిత్తంలో నెరవేర్చాడు. హల్లెలూయా.